2014వ సంవత్సరం వరకు జరిగిన జల దోపిడీ ఒక ఎత్తైతే 6 దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం అటు గోదావరి నీళ్లలో గాని ఇటు కృష్ణా జలాల్లో గాని ఒక ఎత్తైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా మారి చంద్రబాబు గారి కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతా ఉన్నది. ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోశిస్తున్నది. వాస్తవం ఏంది అంటే సరిగ్గా 48 గంటల కిందట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, చర్చించేది బనకచెర్ల గురించి అయితే నేను పోనే పోను అని మీడియా లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి 24 గంటల్లో ఏం మారింది, ఎవరి ఒత్తిడి వచ్చింది, ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు. పోయి ఎవరి అబ్బ సొత్తు అన్నట్టు, నీ తాత సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు, సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం. ఇలా ఆ ఆదిత్యనాథ్ దాస్ను ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణ న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా? ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది. అట్లే ఇలా వాస్తవం ఏంది, గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేనేలేదు. ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్ తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే, అదే ఆర్గ్యుమెంట్ తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? కాళేశ్వరానికి అనుమతి ఇయ్యొద్దని, సీతారామకు అనుమతి ఇయ్యొద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మనం చెప్పింది అదే కదా. ఈ రోజు బనకచెర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే, గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్, విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే, ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే న్యాయపరమైన కేటాయింపులు లేకుండా ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకుని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బసవన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది. తెలంగాణ హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు. ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు? ఎవరిని అడిగి కమిటీ చేసినావు? ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు? అసెంబ్లీ ఆమోదం ఉన్నదా? తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా? తెలంగాణ కేబినెట్ ఆమోదం ఉన్నదా? కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా? ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులున్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్రం నోరు విప్పాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత 11 ఏళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ
పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది. కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన సవరించుకోవాలి. నువ్వు వేసే కమిటీ నెల రోజుల రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వగానే మేము ఆ కమిటీ ఏం చెప్తా చేస్తాం, మాకు తెలియదా? ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు. ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. ఇచ్చంపల్లి అనే ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన, కొత్తదేమీ కాదు. అప్పర్ కృష్ణ గాని ఇచ్చంపల్లి గాని ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ అంతర్రాష్ట్ర వివాదాల పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్టును ముంగట పోనీయలేదు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లివ్ అండ్ లెట్ లివ్ అంటే నువ్వు జీవించు, నన్ను కూడా బతకనివ్వు అన్నట్టు, బతుకని అన్నట్టు మహారాష్ట్రకు పోయి ఒప్పందం కుదుర్చుకొని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సుహృద్భావమైన వాతావరణంలో కాళేశ్వరం కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టుకున్నాం కాబట్టే ఎక్కడో 12వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో ఉన్న తెలంగాణ ఇవాళ నంబర్ 1 స్థాయికి చేరుకున్నది. అయితే గోదావరి జలాల విషయంలో ఇంకా తెలంగాణకు సంపూర్ణంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 3వ టీఎంసీ లిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన అట్లే ఉన్నది. అట్లాగే ఇంకా బీడు భూములు, ఇంకా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ గాని, ఇక్కడ ఇండస్ట్రియల్ నీడ్స్ గాని పూర్తి కాకుండానే గోదావరి నీళ్లను మేము తీసుకుపోతామంటే నిర్ద్వందంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఇంకొక మాట కూడా జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఏ అనుమతులు లేకుండానే ఇవాళ బనకచెర్లను ప్రారంభించాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి బనకచెర్ల ప్రారంభించి అక్కడ కొంత ఖర్చు అయిన తర్వాత గతంలో ఇదే మాదిరిగా కృష్ణలో, గతంలో ఇదే మాదిరిగా గోదావరిలో కూడా ఆర్గ్యుమెంట్ ఏం చేసిండ్రు, అనుమతులు లేకపోయినా పైసలు ఖర్చు పెట్టినాం, ప్రజా ధనమంతా ఖర్చు పెట్టినాం, ఇప్పుడు అంతా వృధా పోతుంది కాబట్టి మీరు అనుమతి ఇవ్వాలి అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం నడిపించే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్నారు. మేము ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు, కానీ మా హక్కులు పూర్తయిన తర్వాత, మా హక్కుగా మాకు రావాల్సిన వాటా తేలిన తర్వాత, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు ఎంత పోరాడినా కూడా కృష్ణా జలాల విషయంలో కూడా మొన్న కేసీఆర్ గారి పోరాటంతో చివరికి మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే మరి రిఫర్ చేసింది కృష్ణాలో ఎవరి వాటా ఎంత తేలాలని. గోదావరిలో కూడా మా ఆర్గ్యుమెంట్ ఒకటే, సర్ప్లస్ వాటర్స్ లో తెలంగాణ వాటా స్పష్టంగా తేల్చి ప్రకటించి ఆ తర్వాతనే ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాలి తప్ప ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తీసుకుపోతాం, గోదావరి నుంచి కృష్ణ నుంచి పెన్నా బేసిన్ నీళ్లు తీసుకుపోతాం అంటే తెలంగాణ ప్రేక్షక పాత్ర వహించాలంటే దానికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎవరు ఎట్లాంటి రాజీ పడ్డా, మీకు ఎన్ని కాంప్రమైజులు, ఎన్ని ఆబ్లిగేషన్లు మీకున్నా, మీకు ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకున్నా, ఆ కర్మ బీఆర్ఎస్ కు లేదు, తెలంగాణ రైతులకు లేదు. కరెక్ట్. సీఎం కు ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు. ముందు ఆయన ట్యూషన్లు చెప్పించుకొని ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసుకుంటే, బేసిన్లు బెండకాయలు ఆయనకు అంత సీన్ లేదు. అదే ఎప్పుడో నేను చెప్పిన ఇదివరకే, పందికేం తెలుసు గంధం చెక్క వాసన అన్నట్టు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా ఇరిగేషన్ గురించి? ఆయనకు తెలిసేది ఒకటే, రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్, ఏ సర్వే నెంబర్లో ఎవరైనా కబ్జా పెట్టచ్చు, ఏడ భూములు గుంజుకోవచ్చు. ఈ పని చెప్పమంటే రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏ వాగు ఎక్కడుంది, ఏ వంక ఎక్కడుంది, ఏ నది ఎక్కడుంది, ఏ చెరువు ఎక్కడుంది, ఏ కుంట ఎక్కడుంది, ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణ. ఈరోజు అడగండి రేవంత్ రెడ్డి గారిని. చర్చ అన్నాడు, మొన్న చర్చ అన్నాడు, మమ్మల్ని పిలిచిండు, సవాల్ చేసిండు. మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా పారిపోయిండు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవం ఏంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమ్మున కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత
మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు.